నిఖిల్ పేరెత్తితేనే కావ్య ముఖం మాడిపోయేది. బిగ్ బాస్ షోలో నిఖిల్ ఈ జన్మకు నువ్వే నా భార్య అని కావ్యాన్ని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేస్తే చిరాకు పడిపోయింది. ఇలాంటి మోసగాళ్లను నమ్మొద్దంటూ నిఖిల్ పేరెత్తకుండానే అతడిపై సెటార్లు వేసింది. అలా కావ్య అతడిపై పీకల దాకా కోపం పెంచుకుంది. బ్రేకప్ను వెనక్కు తీసుకునే ఉద్దేశమే లేదని తన మాటల్లో కరాఖండిగా చెప్పేసింది. తాజాగా కావ్యశ్రీ పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. డ్రీమ్ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు అతడు నన్ను బాగా చూసుకోవాలి, నాపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి, అంతకు మించి పెద్దగా ఏమీ లేదని తెలిపింది. ప్రేమ పెళ్లి చేసుకుంటారా, పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటారా అన్న ప్రశ్నకు అసలు పెళ్లే చేసుకోనంది. మీకు ఇరిటేషన్ అనిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఇంతకుముందు ఓ వ్యక్తి ఉండేవారు, కానీ ఇప్పుడైతే అలా ఎవరూ లేరని తెలిపింది. జీవితంలో నేర్చుకున్న పెద్ద గుణపాఠం ఏంటన్న ప్రశ్నకు ఎవరిని మోసం చేయకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు అని నేర్చుకున్నానంది.